నోటీసులు ఇచ్చారు. ఈ రోజున కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఈ నోటీసులు ఈ మధ్యన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రావడానికి గల కారణం ఏంది? ఎందుకు ఈ నోటీసులు ఇస్తున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామన్నా, పని ఏమీ లేదు రేవంత్ రెడ్డికి. దావోస్కి పోయిండు, టైంపాస్ కావాలి కదా, డైవర్షన్ పొలిటిక్స్. దావోస్కి పోయి ఆడ అడ్మిషన్ తీసుకున్నాడు. అదే అడ్మిషన్కు కేటీఆర్ అన్న పోయి అక్కడ పాఠాలు చెప్పేది ఉన్నది. ఈయన స్టూడెంట్, ఆయన పోయి పాఠాలు చెప్పేది ఉన్నది, అక్కడ లెక్చర్ ఇచ్చేది ఉన్నది. ఇప్పుడు పోయింది పెట్టుబడులు తేవడానికే అంటున్నారు. పెట్టుబడులా? ఏం పెట్టుబడులు తెచ్చిండు ఇప్పటిదాకా? ఈయన 2 ఏళ్ళ నుంచి ఏం బీకిండనా? ఏం పెట్టుబడులు తెచ్చిండు? 3 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. పెట్టుబడులు ఎక్కడికైనా తెచ్చిండు? ఏ కంపెనీ? కేసీఆర్ చేసిన అప్పులోకి వడ్డీలు కడుతున్నాడు కదా. ఎవరికి చెప్తున్నారు అని? ఆయన ఆడు చదువుకు అని కూడా చాపాడు. ఆయన ఎంబడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో లేదో మాకు తెలియదు. తెలంగాణను మొత్తం ముంచడానికి వచ్చిండాడు. 3 లక్షల కోట్ల అప్పు చేసి ఏం ప్రగతి చేసిండన్నా? దేంట్లో ఏ స్కీమ్లు ఇస్తున్నాడు? రైతు బంధు ఇస్తున్నావా? రైతు బీమా ఇస్తున్నావా? తులం బంగారం ఇస్తున్నావా? 2500 ఇస్తున్నావా? లేకుంటే వీడు ఏం లేనివి ఖాళీ మోదీకి, రాహుల్ గాంధీకి పోయి మూటలు ఇస్తున్నావా? మళ్ళీ దావోస్లో పోయి అడ్మిషన్ తీసుకోవడానికి పోయిండు. వాడు ఏం చేస్తున్నాడో వానికి ఏమీ అర్థం కాదు. వానికి ఏమైనా అర్థమైతేనేమో మంచిగా ఉండే. ప్రజలను కూడా చెవుల పువ్వు పెడతా అంటే ఎవరు నమ్మేటోళ్ళు లేరు. నువ్వంటే అనుపనిగా అనివి. తెలంగాణ ప్రజలు నంబర్ 1 వచ్చింది. తెలంగాణ 10 సంవత్సరాలలో ఎట్లా ఉండే, ఈ 2 ఏళ్లలో తెలంగాణ ఎక్కడి వరకు దిగజార్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఈయన కూడా ప్రాజెక్టుల విషయంలో కానీ గ్లోబల్ సమ్మిట్ అవన్నీ పెడుతున్నాడు. తెలంగాణ రైజింగ్ అని పెడుతున్నాడు. రైజింగా ఎట్లా తీసుకుపోతున్నాడు? రైజింగ్ అంటే ఏందో మనకి అర్థం అసలు తెలుసా? రైజింగ్ దేంట్లో తీసుకొని పోతున్నాడు? రైజింగ్ భూమిలకు బొందలకు తీసుకుపోతుండా, మీదికి తీసుకుపోతుండా, కింది? ఆయనకి రైజింగ్ అంటేనే తెలియదు అసలు. రైజింగ్ మీనింగ్ తెలుసుకో రేవంత్ రెడ్డి. తెలంగాణను 2 ఏళ్లలో 20 సంవత్సరాల బొంద పెట్టినావు నువ్వు. 20 సంవత్సరాలకు వెనకకు తీసుకొని పోయినావు. తెలంగాణ నంబర్ 1 ఉండే. ఒకప్పుడు తెలంగాణ అవార్డ్స్ తీసుకుంటుండే. నేషనల్ దాంట్లో తీసుకున్నది. మొత్తం ఇండియా లెవెల్లో మనకు ఇదే మోదీ ఢిల్లీకి పిలిచి అవార్డ్స్ ఇస్తుండే. రైతు అసలు ఏం చేసిండన్న వీడు? 3 లక్షల అప్పు చేసిండు. డైవర్షన్ పొలిటిక్స్. ఈ సిట్టు పిట్టు పొట్టు అంత వేస్ట్. మొన్న హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టి వాని కుంభకోణం బయట పెట్టిండు. వాని బామ్మర్ది బొగ్గు దాంట్లో ఎంతమంది ఎన్ని వాటాలు పంచుకుంటున్నారో బట్టి విక్రమ్ వాళ్ళ మంత్రులే చెప్పుకున్నారు కదన్నా, మేం కాదు. అది చెప్పినాకనే కదా మేము ప్రెస్ మీట్ పెట్టినాకనే రాత్రికి ఇచ్చిండు. ఆయనకు నోటీసులు కాగానే ఈయనకు ఎందుకు ఇచ్చిండు? తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే దావూస్లో వీడు పోయి అడ్మిషన్ తీసుకుంటూ చదువుకుంటాడంట. అంగుటా చాప్. అదే కాలేజీలో, అదే దాంట్లో ది యూనివర్సిటీలో కేసీఆర్కు ఇన్వైట్ చేసిండ్రు 24, 25కు. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుడు, మళ్ళీ ఈ పొట్టోడు ఆయన చేతి కింద నేను చేతులు కట్టుకొని నిలబడాలి ఒక స్టూడెంట్ లాగా అన్నట్టు. ఇవన్నీ డైవర్షన్. రేపు కేసీఆర్కి ఇస్తాడంట. పని ఏం లేదు వానికి. దావోస్లో కూర్చొని 2020 మ్యాచ్ చూస్తుండు. మొన్నటిదాకా మెస్సీతో అయిపోయింది. మెస్సీతో పొట్టోడు ఆడిండు. ఇప్పుడు దావోస్లో కూర్చొని పోలీసులకు ఏం పని లేదు, మంత్రులకు ఏం పని లేదు. వాళ్ళందరూ సమ్మక్క సారలమ్మ దగ్గరికి పోయినరు. ఆడవాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు. సీతక్కనేమో హెలికాప్టర్లు పెట్టింది. రోడ్లేమో చక్కగా లేవు. హెలికాప్టర్ పెట్టిందంట ఆమె. 33,000, 34,000 అంట ఆ వరంగల్ నుంచి. ఎవడు పోతాడు అంటే వీళ్ళు ఎట్లా జోబులు నింపుకుంటున్నారో చూడు. రోడ్లేమో 200 కోట్ల 300 కోట్ల ఆడ అంటున్నారు. రోడ్లు చక్కగా లేవు. మీరు చూడండి, ఒక పెద్ద మనిషి రోడ్లు చూపిస్తున్నాడు. ఈ రోడ్లు ఏమున్నాయి? ప్లేన్లు పెట్టింది. అంటే వీవీఐపీలు తప్ప వేరు మామూలు ప్రజలు పోవద్దు. పోయినా కానీ గుంతలలో బొందలలో వాడి ఆడ యాక్సిడెంట్లు కావాలని చూస్తున్నాడు. మీ పొట్టడేమో దావోస్లో పోయి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడుతోని అంటారు కదా చీకటి ఒప్పందాలు వాని కొడుకుకేమో ఇస్తున్నాడు. అంటే వీడు చంద్రబాబు నాయుడు దొత్తు, మోదీ దొత్తు. ఇవన్నీ కథ. తెలంగాణను అంటారు కదమ్మా, ఎంత దిగజార్చాలో అంతకన్నా ఎక్కువ దిగజార్చి ఆడ దావోస్లో గేమ్స్ ఆడుతున్నాడు. 7.5 గంటల పాటు ఏం చేసిండ్రు? ఏం చేసిండ్రు? మళ్ళీ హరీష్ రావును పిలిచిండ్రు. ఏం చేసిండ్రు? ఏం మాట్లాడిండ్రు? బయట పెట్టమని చెప్పిండ్రు కదా హరీష్ అన్న. ఆయన వాళ్ళు వేసిన క్వశ్చన్లు ఈయన ఏం మాట్లాడిండో బయట పెట్టమను. అలా ఏమున్నది? ఎందుకు వచ్చిందంటే పోతాం కదా, కార్యకర్తలు పోతే వాళ్ళకి ఏం పని లేదని చెప్తున్నా కదా. పని లేని మంగళోడు పిల్లితలకాయ కొరికినట్టున్నది. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ లేదు. ప్రజలను ఏం పట్టించుకోరు. ఇచ్చిన హామీలన్నీ బొందబెట్టిండ్రు. అంటారుగా విద్యాశాఖ మంత్రి లేరు, హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఏమో దావోస్లో పోయి కూర్చుంటాడు. ఈడ తెలంగాణలో క్రైమ్ పెరిగిపోయింది.
ఏడంటే ఆడ ఓల్డ్ సిటీలో ఉంటాం అన్న మేము 10 రోజులకు ఒక మర్డర్ అవుతుంది. ఏడున్నాడు హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? పోలీసు వాళ్ళ మీద వేసేసిండు మొత్తం బరువు. డీజీపీ అంటాడు, వాళ్ళు ఎక్కడో వాడు ఎట్లా చెప్తా ఇట్లా వింటున్నారు. ఆ పొట్టోడు చెప్పినట్టు వినాలి, లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. వీళ్ళ రాసలీలలు ఒకటి ఉన్నాయి, మంత్రులు రాసలీలలు అలాగు అన్ని బాగానే అడుగుతున్నారు కానీ మాటకి ఎందుకు అట్లా దుర్భాషలు ఆడతారు మీరు? ఏం దుర్భాషణ? బండ బూతులు ఏమైనా తిడుతున్నా నేను? దుర్భాషలు అంటే వాడు మాట్లాడా? వాడు మాట్లాడినే మీరు బయట పెట్టరా? ఒక ముఖ్యమంత్రి అయ్యి వాడు మాట్లాడుతుంటే మేమెందుకు మాట్లాడొద్దు? వాడు నేర్పించిన పాఠాలు ఇవి. మేము 10 ఏళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. 10 ఏళ్ళు మా బాబు కేసీఆర్ ఉన్నప్పుడు మేము అన్నా నా మాట వినండి మీరు. ఆయన ఏమంటుండంటే తెలుస్తలేదా మీకు? ఆయన మీరు మాట్లాడినప్పుడు చోళలో దూదులు విన పెట్టుకుంటారా ఏంది మీడియా వాళ్ళు? దూదులు పెట్టుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము చెప్తున్నాం, వాడు భాష చేంజ్ అయ్యే వరకు దావూస్లో పోయి ఇంగ్లీష్లో నేర్చుకొని వస్తున్నట్టున్నాడు బూతులు. దావూస్కి అందుకే పోయిండాడు, అర్థమైందా? అప్పుడు తెలంగాణలోకి అర్థం కాదు. అప్పుడు మేము కూడా ఇంగ్లీష్ అంతా నేర్చుకున్నారనుకో, పిల్లలు ఇంగ్లీష్లో తిడదాం అనుకుంటున్నట్టున్నాడు. ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, 5th లేదు, ఫస్ట్ సిట్టింగ్ చూడు. నిజాం చేసిన ఫస్ట్ సిట్టింగ్ చూడు. 4th సిటీ బొందల పోతాడు అప్పటిదాకా. 4th సిటీ ఎక్కడ ఉందా? నా ఫ్యూచర్ సిటీ పోయింది. 2047 ఎవడు చూసిండన్నా? దావూస్ నుంచి వస్తాడో లేదో చూడు ఫస్ట్. ఇటు దావూస్ పోయిండు, ఇట్లా పెద్ద మాటలు మాట్లాడినా అందరు గాలిలో ఎగిరిపోయారు అని చెప్పినా కదా మొన్ననే నేను. దావూస్ నుంచి ఈడికి వచ్చే వరకు వీని సీట్ ఉంటుందా లేదా చూడు. 47 దేవుడరుగా 47 దేవుడరుగా ఏదైనా రోగం పెట్టుకొని వస్తాడా? మళ్ళీ పొట్టోడు వచ్చే వరకు వీని సీట్లో ఇంకోడన్నా కూర్చుంటాడా చూడు. బట్టి కూర్చుంటాడా, ప్రభాకర్ కూర్చుంటాడా, వాన్ దాంట్లో ఎవడోడు కూర్చుంటాడో చూసుకోమని. దావూస్ పోయిండు. ఈడ వానికి ఒకటే టైంపాస్, ఒకలాంటి ఒక సినిమా ఏంటి తమ్మి? ఆ సినిమా ఏందో నాకు గుర్తొస్తలేదు. వాడు పైచాచికంగా ఆ ట్రైన్లు పడుతుంటే, భూకంపాలు వస్తుంటే, ఆడోళ్ళు ఏడుస్తుంటే, పిల్లలు ఏడుస్తుంటే, కాలిపోతుంటే ఆనందంగా ఇట్లా కొట్టుకుంటుంటాడు చూడు. అట్లాంటి అంటారు కదా వీడు సైకో సీఎం అయిండు ఇప్పుడు. సీఎం కూడా కాదు, వేస్ట్ గాడాడు, సైకో అయిండు. ఆ సైకో గాడు చూస్తున్నాడు ఇప్పుడు దావూస్లో కూర్చొని పొట్టాడు. ఇవన్నీ చూసుకుంటే ఆనందం, పైచాచిక ఆనందం అంటారు అన్న. అంత పెద్ద వర్డ్స్ కూడా రావు. పక్క తెలంగాణ బిడ్డను నేను కాబట్టి ఇట్లాంటి పిచ్చోని పట్టించుకోము. ఎంతమందికి సిట్టిస్తావో, పిట్టిస్తావో, పొట్టిస్తావో, పనిలేని మంగళోడు వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం మొట్టిగా అనుకుంటున్నాడు పోలీసు వాళ్ళకు. కాబట్టి ఇట్లా నిలబెడుతున్నాడు. తెలంగాణ తెచ్చుకున్నందుకు ఇదేనా అన్న? తెలంగాణ భవన్ కాడ పోలీసు వాళ్ళకు, పిఎస్ల కాడ పోలీసు వాళ్ళకు పని పెట్టినావు. మానభంగాలు అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, పిల్లలు చచ్చిపోతున్నారు. ఇవన్నీ పట్టించుకోరా నాయన అంటే ఈ ముగ్గురెమ్మడ పడడం ఏందన్నా? హరీష్ రావు, కేసీఆర్ అనడము సిగ్గుందా వీనికి? రైతులను పట్టించుకో, రైతు బీమా. సోషల్ మీడియాలో అయినా టీవీలలో కానీ ఎట్లయినా ఇట్లాంటి భాష మార్చుకోకపోతే అరెస్టులు చేస్తారనేది భయం కూడా లేదా? ఏం భయము? చేయమని పీకేదేం లేదు. మొన్న కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, ఎవరిని అరెస్ట్ చేస్తారా? నా మాటినన్నా, అరెస్ట్ చేస్తే భయపడేటోళ్ళమైన ఉంటే తెలంగాణ తెచ్చుకోకపోతుంటే ఇట్లాంటి రైఫిల్ మాస్టర్ని మీ సీఎం మీద కూర్చోబెట్టినాం. ఆమె తెలంగాణ ఉద్యమంలో నేను లేనన్నా, మా అమ్మ ఉన్నది. తెలంగాణ తొలిదశ ఉద్యమకారాలు మా అమ్మ. నేను వచ్చి నా పొలిటికల్ లైఫ్ 15 years. నేను తెలంగాణ ఉద్యమంలో ఉండుంటే ఈ పొట్టని ఎప్పుడో బొంద పెడుతుంటే. తెలంగాణ ఉద్యమంలో నేను ఉండుంటే పొట్టని రైఫిల్ మాస్టర్ నాన్నే బొంద పెడుతుంటే. కాంగ్రెస్ని బొంద పెడుతుంటే. కాంగ్రెస్ని లైట్గా తీసుకున్నారు కాబట్టి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కానీ పాత వాళ్ళని అంటలేను, ఈ పొట్టని ఒక్కడనే అంటున్నాను నేను. వీని భాష మార్చుకునే వరకు వీని ఇట్లనే తిడతాం. ఏం చేసుకుంటారో